హాయ్ అండి, నేను మీ వేదానండి. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఏంటని అంటున్నారా? కోడిగుడ్డు ఉల్లికారం అండి. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేసుకుందాం. నేను 3 ఎగ్స్కి 3 ఆనియన్స్ తీసుకుంటున్నానండి. చాలు, నేను ఈ క్వాంటిటీలో చేస్తున్నాను. మీకు ఎక్కువ కావాల్సింటే ఎక్కువ తీసుకొని ఎక్కువ ఉల్లిపాయలు వేయచ్చు. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని తీసుకుందాం. దీనికి కావాల్సిన కారం పొడి, అలాగే ధనియాల పొడి, గరం మసాలా అండి, అంతే, ఇంకా చాలు. ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఆ బౌల్లోకి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా కొద్దిగా అంతే అండి, 2 టేబుల్ స్పూన్ అండి, చాలు, ఇంకెక్కువ వేయకండి. అలాగే మీరు కారం ఎంతైతే తినగలుగుతారో అంత కారం వేసుకోనండి. నాకైతే 1 టేబుల్ స్పూన్ చాలండి. ఇలాగా ఈ రెండు బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో యాడ్ చేయండి. ఒకవేళ లేకపోతే డీప్ ఫ్రై చేసేటప్పుడైనా వేసేయచ్చు, ఏం పర్లేదండి. ఇలాగ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేశాను ఆల్రెడీ. ఇలాగ నేను చూపించిన విధంగా బాగా కలుపుకోనండి. ఒకవేళ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేయండి, ఎక్కువ ఏమి వేయద్దండి. అలాగా ఒక కడాయి తీసుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేస్తున్నానండి. దీనికి కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఈ కర్రీకి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే అంత టేస్ట్ అనిపించదు. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా 2 గరిటె ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక సిమ్లో పెట్టుకొని మనము ముందుగా ఏదైతే మిశ్రమాన్ని కలుపుకున్నామో అది చూసారా, అది కొద్దిగా వేయండి, లేకపోతే అంతా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇలాగ సిమ్లో పెట్టుకొని కలుపుకోనండి కొద్దిగా. ఇది ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. ఆయిల్లో మగ్గిపోతేనే టేస్ట్ ఉంటుంది. నేను ఇంకా కొద్దిగా వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలండి. ఇలాగా నాకు ఇంకా మగ్గలేదు, ఇక్కడ కాలేదండి, కూర దగ్గరికి రాలేదు చూడండి. ఎందుకంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకుందాం, లేకపోతే అడుగంటిపోతుందండి. దీని కూరకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకొని తీసిన తర్వాత చూడండి, దగ్గర పడిపోయింది. మరి ముఖ్యంగా గమనించండి, నేను ఇందులో వాటరే యాడ్ చేయలేదు. ఉల్లిపాయలో ఉంటున్న వాటరే చాలు, వాటర్ యాడ్ చేయకండి, కూర టేస్ట్ బాగుండదు. ఇలాగ బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ కోడిగుడ్లను తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసేసేయండి. అంతే, ఎమ్మి కోడిగుడ్డు ఉల్లికారం రెడీ. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి నేను చూపించినటువంటి పద్ధతిలో. ఎప్పుడు మనం ఇంట్లో ఏవి కూరగాయలు ఇంట్లో లేనప్పుడు తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకునే వంట ఇది. ఒకసారి గుర్తుపెట్టుకోనండి. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.